అనలైజ్ ది రీజన్స్ ఫర్ ది డిప్లేషన్ ఆఫ్ ఫారెస్ట్ రిసోర్సెస్ ఇన్ ఇండియా. ఈ ఆన్సర్ అమ్మా, ఈ ఆన్సర్ ఇప్పుడు నేను ఈ క్వశ్చన్ చెప్పాను కదమ్మా, ఇప్పుడు ఈ క్వశ్చన్ చెప్పాను కదా, ఈ క్వశ్చన్ లో మోస్ట్ ఇంపార్టెంట్ వర్డ్స్ అని తెలుగు మీనింగ్స్ ఇప్పుడు మీకు నేను చెప్తాను. ఆ తెలుగు మీనింగ్స్ మీకు వస్తే ఆ ఆన్సర్ మీకు ఈజీగా అర్థమైపోద్ది. ఆ ఆల్ వన్ లో ఆన్సర్ తాలూకా వొకాబులరీ నేను చెప్తాను తెలుగు మీనింగ్స్. కానీ ఏ మెటీరియల్ మీరు చదువుకున్నా మాక్సిమం ఈ వర్డ్స్ ఉంటాయి. సో ఈ వర్డ్స్ మీకు తెలిస్తే తెలుగు మీనింగ్ ఇంకా ఈజీగా ఆ ఆన్సర్ అర్థమైపోద్దు, క్లారిటీ మీకు వస్తుంది. టీచర్స్ కి అందరికి ఇది బాగా మీకు యూస్ అవుతుంది. ఓకేనమ్మా, థ్యాంక్ యూ. డెప్లేషన్ అంటే రిడక్షన్ ఇన్ ది నెంబర్ రిడక్షన్ తగ్గడం. ఫారెస్ట్ రీసోర్సెస్ అంటే అటవీ వనరులు. కొలోనియల్ ప్లాంటేషన్ అంటే అదొక లార్జ్ ఫార్మ్ ఇన్ ఏ ట్రాపికల్ సబ్ ట్రాపికల్ రీజన్ లో, ట్రాపికల్ ఆర్ సబ్ ట్రాపికల్ రీజన్ లో లార్జ్ ఫార్మ్ ఎస్టాబ్లిష్డ్ బై యూరోపియన్ కాలనైజేషన్ స్థాపించారు. ఇన్ఫ్లిక్టెడ్ సంథింగ్ అన్ప్లెజెంట్ ఆర్ పెయిన్ఫుల్, దాన్ని ఇన్ఫ్లిక్టెడ్ అంటారు. అన్ప్లెజెంట్ అంటే బాగోకపోవడం, ఆనందంగా లేకపోవడం. ఇండియన్ ఫారెస్ట్స్ అంటే భారతీయ అడవులు. కొలోనియల్ పీరియడ్. ఎక్స్పాన్షన్ అంటే వికాసం. అగ్రికల్చరల్ ఎక్స్పాన్షన్ వ్యవసాయ విస్తరణ. మేజర్ కాజ్ ప్రధాన కారణం. ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా. అగ్రికల్చరల్ ల్యాండ్ ఆల్ ఓవర్ ఇండియా, భారతదేశం అంతటా వ్యవసాయ భూమి. షిఫ్టింగ్ కల్టివేషన్ అంటే మారుతున్న సాగు. సబ్స్టెన్షియల్ పార్ట్స్ అంటే గణనీయమైన భాగాలు. ట్రైబల్ బెల్ట్స్ అంటే ఏరియాస్ ఇన్ ఇండియా వేర్ ఇండిజినియస్ ట్రైబ్స్ లివ్ టుగెదర్. సో స్వదేశీ కొండవాళ్ళు కలిసి ఉండడం, వాళ్ళని ట్రైబల్ బెల్ట్స్ అంటారు. ఇండియాలో స్వదేశీ కొండ జాతి వాళ్ళు కలిసి ఉండడం. నార్త్ ఈస్టర్న్ అంటే ఈశాన్య ప్రాంతము. సెంట్రల్ ఇండియా అంటే మధ్య భారతదేశం. డిఫారెస్టెడ్ అంటే అటవీ నిర్మూలన. డిగ్రేడెడ్ అంటే డిస్రెస్పెక్ట్. కల్టివేషన్ పండించుట. స్లాష్ అండ్ బర్న్ అగ్రికల్చరల్ వ్యవసాయాన్ని కోసి తగలబెట్టండి. డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ అంటే అభివృద్ధి ప్రాజెక్టులు. లార్జ్ స్కేల్ అంటే పెద్ద ఎత్తున. కాంట్రిబ్యూటెడ్ సిగ్నిఫికెంట్లీ అంటే గణనీయంగా తోడ్పడింది. రివర్ వ్యాలీ ప్రాజెక్ట్ అంటే అదొక వాటర్ రిసోర్సెస్ ప్రాజెక్ట్ దట్ సర్వ్స్ మల్టీపర్పసెస్ గా యూస్ అవుతుంది, ఇరిగేషన్ కి, హైడ్రో పవర్ కి. క్లియరింగ్ ఫారెస్ట్స్ అంటే అడవులను క్లియర్ చేయటం. నర్మదా సాగర్ ప్రాజెక్ట్ అంటే ఇది ఒక హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్ నర్మదా వ్యాలీలో సెంట్రల్ ఇండియా. ఇన్ అండేట్ అంటే ఉప్పొంగండి, అంటే ఓవర్ వెల్మింగ్ విత్ థింగ్స్, మనుషులతో గానీ పరుపులతో గానీ ఫుల్ గా సంతృప్తి పడిపోవడం, నిండిపోవడం, కడుపు నిండిపోవడం. హెక్టేర్స్ అంటే మెట్రిక్ యూనిట్ ఆఫ్ స్క్వేర్ మెజర్. ఫారెస్ట్స్ అదొక ప్రాంతం, హై డెన్సిటీ ఆఫ్ ట్రీస్ ఉంటాయి అక్కడ. ఓకేనమ్మా, నెక్స్ట్.